ప్రార్థించే పెదాల కంటే సహాయం చేసే చేతులు మిన్న అని చెప్పినట్లు మనకు ఆపత్కాలంలో ఎవరైనా సాయం చేస్తే దేవుడిలా వచ్చి ఆదుకున్నారని అంటాం. సహాయం చేయటం వల్ల ఆ వ్యక్తి ఆ సమయంలో దేవుడయ్యాడు. మరుమల్లెల స్వచ్ఛమైన మనసుతో మానవ సేవే మాధవ సేవనుకుంటే మానవ లోకమే మధువనం, మరో బృందావనం. తన కోసం బ్రతికేవాడు మామూలు మనిషి, ఇతరుల కోసం బ్రతికే వారిని మహానుభావులంటాం. ఈ జీవితాన్ని తన స్వార్థానికే కాకుండా తన చుట్టూ ఉన్న సమాజంలో ఆపన్నులకు, నిస్సహాయులకు చేయూతనందించే వారే ఈ నూటికో కోటికో ఒక్కరు. దేవుడికి దైవత్వం ఉంటుంది, మానవత్వం ఉండదు. మానవత్వం అంటే జాలి, దయ, కరుణ, అనురాగం, ఆప్యాయత, ఆత్మీయత, అనుబంధం. ఇవన్నీ దేవుడికి ఉండవు. ఉంటే ఏ పాపం ఎరుగని చిన్నారుల జీవితాలకి అర్ధాయుష్యుని ఇవ్వడు, నిర్దాక్షిణ్యంగా వదిలేయడు. ఈ ప్రపంచంలో స్వచ్ఛత ఎక్కడైనా ఉంది అంటే అది చిన్నారుల చిరునవ్వుల్లోనే ఉంది అని ఓ కవి అన్నాడు. ఆ చిరునవ్వు ఎలా ఉంటుందో తెలియని ఎందరో చిన్నారులు ఉన్నారు. ఎయిడ్స్ అనే ఓ మహమ్మారి వాళ్ల జీవితాలకు శాపంగా మారింది. అయితే వాళ్ళ ఆనందాన్ని ఆవిరి చేసింది మాత్రం ఆ ఎయిడ్స్ వ్యాధి కాదు, ఎయిడ్స్ని అంటువ్యాధిగా అసహ్యించుకుంటున్న మనుషులు. ఎయిడ్స్ సోకిన పిల్లల్ని గోనె సంచిలో కుక్కి దిగుడు బావిలో పడేసి చంపేసింది ఓ గ్రామం. తల్లిదండ్రులు ఎయిడ్స్ బారిన పడి చనిపోతే వాళ్లకు పుట్టిన పిల్లలకు పెరుగన్నంలో విషం కలిపి చంపేసింది మరో గ్రామం. ఎయిడ్స్ ఉన్న పిల్లల్ని తమ పిల్లలతో ఆడుకోనివ్వకుండా అట్లకాడతో వాతలు పెట్టారు కొందరు ప్రబుద్ధులు. అసలు ఎయిడ్స్ అంటే ఏంటో తెలియని ఆ చిన్నారులకు అడుగడుగునా వేధింపులు. అయితే మనుషులంతా కర్కశంగా ఉండరు, మనుషులంతా అజ్ఞానంతో ఉండరు. మనిషికి మనీషికి తేడా ఉంది, మనిషికి మానవీయతకు తేడా ఉంది. మానవత్వం నిండిన మహోన్నత వ్యక్తులు కొందరుంటారు. ఆ కొందరిలో ఉన్నారు వీరిద్దరు. ఆర్తులు, అభాగ్యుల్లో ఆనందాన్ని నింపి వారి మోముల్లో చిరునవ్వు నింపి ఆ చిరునవ్వు వాళ్ళు బ్రతికున్నంత కాలం చెదరనివ్వకుండా కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు లక్ష్మయ్య, కల్పనారాణి దంపతులు. నా పేరు లక్ష్మయ్య, మేము ఖమ్మం నుంచి వచ్చాం. నేను MBA CBI నుంచి BED భద్రాచలంలో చేస్తూ సెకండరీ గ్రేడ్ టీచర్గా పనిచేస్తున్నాను ఖమ్మం జిల్లాలో. ఈవిడ నా భార్య కల్పన, మాకు ఇద్దరు పిల్లలు, ప్రతిష్ఠిత, ఆసిద్ డానియల్. తను ఏరోనాటికల్ ఇంజనీరింగ్ బోయిన్పల్లిలో చేసింది. మాకు ఇద్దరు పిల్లలతో పాటుగా ఇంకా వెనుక మీరు అందరూ చూస్తున్నారు, వీళ్ళంతా ఒక 37 పిల్లలు ఉన్నారు మాతో పాటుగా. మేము సమ్మర్ వెకేషన్ ట్రిప్ హైదరాబాద్ వచ్చాం. లక్ష్మయ్యది రైతు కూలీ కుటుంబం. కష్టపడి చదువుకుని టీచర్ అయ్యాడు. సింగరెడ్డిపల్లిలో పనిచేస్తున్నప్పుడు ఆ గ్రామానికి చెందిన భార్యాభర్తలు ఎయిడ్స్తో చనిపోయారు. పిల్లలకు అన్నంలో విషం పెట్టి చంపేయాలని గ్రామస్తులు చూశారు. ఆ సంఘటన లక్ష్మయ్యను కదిలించింది. ఎయిడ్స్ పిల్లల్ని ఆదుకోవాలని ఆనాటి నుంచే నిర్ణయించుకున్నాడు. చాలా చోట్ల HIVకి గురైనటువంటి ఫ్యామిలీస్ చూసాం. వారి కుటుంబాల్లో చాలా సమస్యలు ఉన్నాయి. డ్యూ టు వితౌట్ ప్రాపర్ ఫుడ్, కేర్ అండ్ లవ్ అండ్ ఎఫెక్షన్. ఇంకా వాళ్ళని ఒక రకంగా జంతువు కంటే మరి హీనంగా చూస్తున్నటువంటి పరిస్థితులు మేము గమనించాం మా స్టడీలో. నేను ఒక 2 years అనేక విలేజ్లలో సర్వే చేశాము, చాలా కేస్ స్టడీ చూసాము. దాంట్లో పర్సనల్గా చాలా ఎక్స్పీరియన్స్ వచ్చింది మాకు. వాళ్ళకి అర్జెంటుగా వాళ్ళని ప్రేమించే మనుషులు కావాలి. మెడిసిన్ ఉంది, బల్క్ ఆఫ్ మెడిసిన్ ఉంది, కానీ మెడిసిన్ కంటే కూడా వాళ్ళకి మనిషికి పొందే లవ్ అండ్ ఎఫెక్షన్ లేక చాలామందిని ఊరు బయటకు పంపిస్తున్నారు. కొన్ని సంఘటనలు అయితే విషం పెట్టి చంపేసిన సంఘటనలు కూడా ఉన్నాయి. విలేజ్ కూడా వాళ్ళని అంటరాని వరకు పెట్టి బయటకు పంపించిన సంఘటనలు చూసాం. నాకు ఇన్స్పిరేషన్ అంటే ఎవరిని చూసి ఇన్స్పైర్ అయ్యి స్టార్ట్ చేయలేదు, కానీ మేము నా ఉద్యోగం, నేను చేస్తున్నటువంటి స్కూల్ టీచర్గా ఇచ్చేటువంటి స్కూలే నాకు నన్ను ఈ వర్క్ స్టార్ట్ చేయడం కోసం ప్రోత్సహించింది. ప్రజెంట్గా కూడా అదే ఉద్యోగంలో ఉన్నాను నేను. అదే మా జీవనోపాధి. దాని ద్వారా వచ్చేటువంటి ఆదాయంతోనే ఈ పిల్లల్ని పోషిస్తున్నాం. మా స్కూల్లో జరిగిన చిన్న ఇన్సిడెంట్ని ఆధారం చేసుకొని, అదేవిధంగా నా స్టడీలో ఒక కేస్ స్టడీ విషయంలో ఒక 9 సంవత్సరాల పిల్లోడిని డ్యూ టు HIV ఎయిడ్స్ కారణంగా ఆ ట్రైబల్ విలేజ్లో
కర్డ్ రైస్లో పాయిజన్ పెట్టేసి చంపేసినటువంటి సంఘటన మమ్మల్ని చాలా కాలించేసింది. అయితే ఇలాంటి వారి కోసం ఇక్కడ హాస్టల్స్ ఉన్నాయని చెప్పేసి ఎతికంగానే 2005 ఆ టైంలో ఎక్కడ సరైనటువంటి మంచి హోమ్స్ అని కనిపించలేదు, తక్కువ ఉన్నా కానీ అటువంటప్పుడు మేము ఎక్కడో పంపించినందుకు మనమే ఎందుకు స్టార్ట్ చేయని చెప్పేసి ఆలోచన చేశాం. హ్యాపీ హోమ్కి ఒక క్యాప్షన్ ఉంది, కేర్ షేర్ సర్వీస్. మేము పిల్లల గురించి మదర్ చేయని వాళ్ళకి కేర్ తీసుకుంటాం, వాళ్ళ సాధక బాధలను మేము షేర్ చేసుకుంటాం, దాన్ని ఆధారం చేసుకుని వాళ్ళకి సర్వీస్ ఇస్తాం. ఈ 3 తీసుకొనేసి దాని హ్యాపీ హోమ్. ఈ దంపతులిద్దరూ బాగా చదువుకున్నారు. అందరికీ చదువు విజ్ఞానాన్ని, ఇన్కంని ఇస్తే వీళ్లకు మానవత్వాన్ని నేర్పింది. ఆ మానవత్వానికి ప్రతిఫలం 40 మంది ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులైన చిన్నారులు. జబ్బున్న పిల్లల్లా వాళ్లను ఏ రోజూ చూడలేదు. తమ కడుపున పుట్టిన 2 పిల్లల్ని వాళ్లల్లో కలిపి మొత్తం 42 మంది తమ సంతానంగా భావించారు. అందరికీ సమానంగా ప్రేమను పంచారు. పిల్లలు హ్యాపీ హోమ్ పిల్లలు అన్నది నాకు ఇప్పటి వరకు కూడా అసలు తేడా అనిపించదు. ఏ రోజు కూడాను వీళ్ళని ఇప్పటి వరకు విడిచిపెట్టి ఉండలేదు కూడా. ఏ సమ్మర్ వెకేషన్స్కి పంపించడం కానీ, హాలిడేస్కి వెళ్ళడం కానీ అలాంటిది ఏమీ జరగలేదు. హాలిడేస్కి వెళ్ళడం, ఫెస్టివల్స్కి వెళ్ళడం ఏమీ జరగలేదు. నా పిల్లల కంటే వీళ్ళే నాకు ముందు వచ్చారు. నాకు వీళ్ళతో ఉన్న బాండేజ్ చాలా గట్టిగా అనిపిస్తుంది. భార్యాభర్తలిద్దరి ఆశయాలు కలవటంతో ఈ బృహత్తర కార్యక్రమానికి నడుం బిగించారు. మా హస్బెండ్ వాళ్ళు జాబ్ చేసే విలేజ్లో ఒక పాప ఇన్ఫెక్టెడ్ చిల్డ్రన్ ఉంటే విలేజ్ మొత్తం ఆపోజ్ చేయడం వల్ల అసలు ఏంటిది హెచ్ఐవి అని చెప్పేసి తెలుసుకోవడానికని బాగా ఆలోచన కలిగింది. మా పేరెంట్స్ది ఖమ్మం అవ్వడం మూలాన మేము అంతలో సమ్మర్ వెకేషన్స్ వచ్చాయి. సమ్మర్ హాలిడేస్కి మా మదర్ వాళ్ళ ఇంటికి వచ్చాము. వచ్చినప్పుడు ఈ ఆశా పాజిటివ్ పీపుల్ వాళ్ళది ఏదో మీటింగ్ జరుగుతుందని చెప్పేసి పేపర్లో చూశారు మా హస్బెండ్. చూసి అసలు ఏంటి అది కనుక్కుందాం, హెచ్ఐవి గురించి అసలు ఏంటో తెలుసుకుందాం అన్న ఉద్దేశం మీద వెళ్తే అక్కడున్న వాళ్ళు అది ఆర్గనైజ్ చేసే వాళ్ళతో మాట్లాడారు. ఇట్లా హెచ్ఐవి పీపుల్తో మాట్లాడాలని అనుకుంటున్నానండి నేను, వాళ్ళని చూస్తాము అని అంటే వీళ్ళందరూ హెచ్ఐవికి సంబంధించిన వాళ్ళేనండి అని చెప్పారు. మా సార్కి చాలా భయం వేసింది. అమ్మో ఇంత ఇలా ఉన్నారా అని చెప్పేసి చాలా భయపడ్డారు. ఆ తర్వాత ఏంటి అని చెప్పి అసలు ఆ విషయం గురించి తెలుసుకుందాము. హెచ్ఐవి ఇన్ఫెక్టెడ్ పెద్దవాళ్ళు ఇన్ఫెక్ట్ అయ్యారంటే వాళ్ళు ఆల్రెడీ చిన్నతనం చూశారు, యవ్వనం చూశారు, వాళ్ళు పెళ్ళిళ్ళు అయ్యాయి, అంత లోకం గురించి ఎంతో కొంత తెలుసుకున్నారు. కానీ ఈ పిల్లలకి ఏమీ తెలియదు పాపం. అభశుభం ఎరగని పిల్లల్ని ఇట్లా సొసైటీ అపోజ్ చేయడం ఏంటి, వాళ్ళని వెలివేసినట్టుగా వేయడం ఏంటి అని మాలో చాలా బాధ అనిపించింది. యూజువల్గా మా హస్బెండ్కిను నాకు ఇద్దరికి చిన్నప్పటి నుంచి సర్వీస్ మోడ్లో ఉండడం కారణం కూడా ఇది ఒకటి మాకు హెల్ప్ఫుల్ అయింది బాగా. తెలిసిన వాళ్ళు, స్నేహితుల సహకారంతో హ్యాపీ హోమ్ ప్రారంభించారు. అయితే వీళ్ళ దగ్గరున్నది ఎయిడ్స్ పిల్లలని తెలిసి ఎవరూ దగ్గరికి రానిచ్చేవారు కాదు. ఉంటున్న ఇల్లు కూడా ఖాళీ చేయించేవారు. మేము ఇప్పటికీ 12 హౌసెస్ మారాము. ఇది 12th హౌస్ మాది. ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు మేము అందరి పిల్లలు, ఇప్పుడు మా పిల్లలు హెచ్ఐవి ఇన్ఫెక్టెడ్ చిల్డ్రన్ అని చెప్తే మాకు ఇవ్వరు ఎట్టి పరిస్థితుల్లో కూడాను. ఆర్ఫన్ చిల్డ్రన్ అని చెప్పి వెళ్తున్నాము. ఆ తర్వాత ఎవరో ఒకళ్ళు రావడమో లేకపోతే మాట్లాడుకోవడము, చిన్న చిన్న విషయాల ద్వారా పక్కన వాళ్ళు, స్ట్రీట్ వాళ్ళందరూ తెలుసుకొని మమ్మల్ని మళ్ళీ ఓనర్స్ ఇల్లు ఖాళీ చేయించడం అలాగే ఇప్పుడు చాలాసార్లు అది బాధపడ్డాము. లాస్ట్ టైం ఒక ఇల్లు ఖాళీ చేయాల్సి వచ్చినప్పుడు అయితే మాకు మంత్ ఎండింగ్లో చెప్పారు అప్పటికప్పుడు ఖాళీ చేయమని. మాకు ఈవెన్ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ కూడా లేవు ఆ టైంలో. మా పిల్లలు రియల్లీ ఇఫ్ యూ బిలీవ్ ఇట్ ఆర్ నాట్, మా పిల్లలు ఎవరి డబ్బా వాళ్ళు ఎత్తుకొని ఇల్లు చేంజ్ అయిన సందర్భం అన్నమాట మాది.
హౌస్ విషయంలో చాలా బాధపడుతున్నాము. పిల్లల్ని కూడా పిల్లలు కూడా అసలుకి నా దగ్గరికి రావడమే వాళ్ళు చాలా స్ట్రెస్ అయ్యి వచ్చారు సొసైటీ దగ్గర నుంచి. ఇప్పుడు మళ్ళీ నా దగ్గర పిల్లలు మళ్ళీ హౌస్ విషయంలో మాకు ఒక 4 houses చేంజ్ చేసే ముందులో ఒక ఆమె ఇట్లా పిల్లలు చిన్నపిల్లలు అందరూ ఇన్ఫెక్టెడ్ చిల్డ్రన్ అని తెలుసుకొని ఆమె డాగ్ వదిలిపెట్టేసేయడము, బయటికి రాకుండా చేయడము, కాంపౌండ్లోకి రాకుండా చేయడము, పోలీసులకు పట్టిస్తాను మిమ్మల్ని అందరినీ మీరు గోల్ చేస్తున్నారని చెప్పడం, వాళ్ళ ఇంటి మీద నుంచి వెళ్ళిన డిస్కనెక్షన్ని కట్ చేసేయడము, అలా చాలా విషయాలు చేశారు అసలుకి. అప్పుడు పిల్లలు పోలీసులు అంటే నాకు కూడా మొన్నటి వరకు భయం, ఇంత పెద్దదాన్ని అయింది. ఊరికే పిల్లలు పోలీసులకు చెప్తా అన్నప్పుడు పిల్లలు వచ్చి దబాలన మేడం పోలీసులకు చెప్తాట, మనం ఈ ఇల్లు ఖాళీ చేసేద్దాం మేడం అని చెప్పేసి అని ఏడ్చిన రోజులు చాలా ఉన్నాయి. ఇవి హైదరాబాద్ చూడాలనుంది సార్, తీసుకెళ్తారా అని అడిగాడు ఆ అబ్బాయి. తన ఒక్కడి గురించి కాదు, తనతో పాటు ఉంటున్న అందరి తరపున అడిగాడు. వేసవి సెలవుల్లో ఇష్టమైన చోటుకు వెళ్లాలని అందరూ పిల్లల్లాగే వారు ఆశపడ్డారు. సరే వెళ్దాం అనేశారు లక్ష్మయ్య. అనడమైతే అన్నారు గాని ఖమ్మం నుంచి అంతమంది పిల్లల్ని హైదరాబాద్ తీసుకురావటం, రాజధానిలో చూడాల్సిన ప్రదేశాలన్నీ తిప్పటం మామూలు విషయమా? పోనీ తర్వాత చూద్దాంలే అని పిల్లల్ని సముదాయించడానికి వీల్లేదు. ఎందుకంటే ఆ చిన్నారులకు రేపటి గురించి గ్యారంటీ లేదు. ప్రాణాంతక వ్యాధి బాధితులైన ఆ చిన్నారుల కోసం ఏమైతేనేం హైదరాబాద్ వెళ్దామనుకున్నాడు. ఈ విషయం చెప్తూ ఆన్లైన్లో పిల్లల టూర్ ఆశ గురించి సమాచారం ఉంచాడు. ఈ పిల్లలకి ఒక స్కూలు హాస్టల్ వాళ్ళకి ఎవరు లేరంటే అందరు ఉన్నారు, కానీ ఎవరు రారు తీసుకెళ్ళడానికి. తీసుకుపోయినా కానీ వాడికి ఒక ప్లేటు వీడికి ఒక ప్లేటు, వాడిని ఒక రకంగా వీడిని ఒక రకం చూసి పిల్లలు ఇంకా ఆడికి పోయి మమ్మల్ని ఒక తేడాగా చూస్తున్నారని చెప్పి సఫర్ అయ్యి మళ్ళీ ఒకసారి వీళ్ళ ఇంటికి పోకూడదనే రకంగా పారిపోయిన పిల్లలు ఉన్నారు. అంటే వాడికి ఏమవుతుందంటే కేవలం మిషన్ లైఫ్ అవుతుంది. స్కూలు హాస్టల్ బయట కొన్ని సార్లు దగ్గరలో ఉన్నటువంటి పార్క్ తీసుకెళ్తాం, కానీ మాకున్నటువంటి లిమిటెడ్ రిసోర్సు వాళ్ళకి ఫుల్లీ దట్టు మీకు తెలుసు తెలీదు, ఒక్క ఆటలో 20-15 మంది పిల్లలు టైట్గా వెళ్తూ ఉంటాం. ఎందుకంటే మాకు ప్రైవేట్గా ఏమి వెహికల్ వాళ్ళకి ట్రాన్స్పోర్టేషను మాకు ఎకానమీగా ఉండాలి కాబట్టి ఏం చేస్తుంటే పిల్లల్ని కుక్కి పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అన్నమాట. అటువంటిది హైదరాబాద్ దాకా తీసుకురాగలమా అని ఆలోచన చేసాం. పిల్లలకి ఎవ్రీ ఇయర్ కొంచెం తీసుకెళ్తే మళ్ళీ 45 daysని వేస్ట్ చేసిన అవుతుంది. మళ్ళీ 1 year దాకా వాళ్ళు ఇటు తీసుకెళ్ళాం కదా. కానీ కొంతమంది ఫ్రెండ్స్ని కాంటాక్ట్ చేసినాం, SMS ద్వారా అలర్ట్ చేసాం. వారు ఏమంటే ఇన్ టైంలో రెస్పాండ్ అయ్యారు. బేసికల్గా మనసు ఉంటే మార్గం ఉంటుంది, అడ్జస్ట్ అవ్వాలి. మేము అడ్జస్ట్ అవ్వగలం, అది నేర్చుకున్నాం మొదటి నుంచి. ఎలా అంటే మేము 2 rooms ఉండగలం, 4 rooms ఉండగలం, 10 rooms ఉండగలం. తింటే రోజు మంచి భోజనం తినగలం, తినకపోతే అవసరమైతే 1 time తినే సరే అడ్జస్ట్ అవ్వగలం. అందులో మా మీద మాకు నమ్మకం ఉంది. చాలా ఓపిక్గా వీళ్ళు జాగ్రత్తగా వాళ్ళని బేర్ చేయగలం, వాళ్ళని చక్కగా తీసుకెళ్ళి క్షేమంగా తీసుకురాగలం ఒక నమ్మకం ఉంది. దట్ ఎస్పెషల్లీ నా ఇక లోకల్ ఇప్పుడు ఉన్నట్టు నాతో పాటు కొంతమంది స్నేహితుల మీద నమ్మకం భరోసా ఉంది. వాళ్ళు కూడా మాకు చాలా హెల్ప్ఫుల్గా ఉన్నారు. పిల్లల కోరిక, అందుకు లక్ష్మయ్య పడుతున్న తపన గురించి తెలుసుకున్న వెంటనే భాగ్యనగరంలో చాలామంది స్పందించారు. ఒక సబ్ ఇన్స్పెక్టర్, ఒక డాక్టర్, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఒక వ్యాపారవేత్త, ఇంకా ఎందరో. 4 చేతులు కలిశాయి. 40 మంది పిల్లల సంతోషానికి చేయూతనిస్తామన్నాయి. తమకేమీ కాకపోయినా ఆ చిన్నారుల చిరు కోరిక తీర్చడానికి ఒకరికి తెలియకుండా ఒకరు మేమున్నామంటూ ముందుకొచ్చారు. రామ్గోపాల్పేట పోలీస్ స్టేషన్ ఎస్ఐ స్వరాజ్యలక్ష్మి ఈ పిల్లల టూర్ గురించి తెలుసుకున్నప్పుడు తానేమైనా చేయాలని అనుకున్నారు.
హైదరాబాద్కి రావడానికి ముందే వాళ్ళ అవసరాలేంటో లక్ష్మయ్యను అడిగి తెలుసుకున్నారు. ఒక జాబితాగా రాసుకుని తాను చేయగలిగినవన్నీ చేశారు. నేను ఒకరోజు పేపర్లో చూసిన న్యూస్ని బట్టి వాళ్ళు లక్ష్మయ్య అండ్ కల్పన చేస్తున్న పరిచర్యని, వాళ్ళు చేస్తున్నటువంటి పిల్లల్ని చూసిన సేవను చూసి నేను ఇన్స్పైర్ అయ్యి వాళ్ళకి ఏమైనా సహాయం చేయాలి అనుకున్నాను. మేము చేసే ఫైనాన్షియల్ సహాయం చాలా చిన్నది కాబట్టి మేము ఎంప్లాయీస్గా ఎక్కువ సహాయం చేయలేము. వాళ్ళకి ఏం కావాలని అడిగినప్పుడు 2 days 2 nights 3 days హైదరాబాద్లో ఉంటామని చెప్పారు. అందుకోసం నేను మా ఏరియాలో ఉన్నటువంటి వెస్లీ జూనియర్ కాలేజీలో వాళ్ళకి షెల్టర్ ఇప్పించాము. చైతన్య కాలేజీ వాళ్ళు బస్సు ఇచ్చారు. ఇవన్నీ మేము రిక్వెస్ట్ చేయడంతో వాళ్ళంతా చాలా ముందుకొచ్చి కోఆపరేట్ చేశారు. అలాగే నేను రిక్వెస్ట్ చేసినప్పుడు రఫీక్ బేగ్ కూడా ఇంప్రెస్ అయ్యి పిల్లలకి ఇలాంటి వాళ్ళు సేవ చేస్తున్నారు, దాన్ని బట్టి మనం కూడా ఏదైనా సహాయం చేయాలని చెప్పి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఉన్నటువంటి సర్కస్, పీపుల్స్ ప్లాజాలో ఉన్నటువంటి ఎగ్జిబిషను, ఇవన్నీ కూడా ఆయన చూసి వాళ్ళ పిల్లలకి ఎలా డిన్నర్ ఇప్పించడం అదంతా కూడా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పార్ట్. చాలామంది పిల్లలు కూడా కోఆపరేట్ చేసి మేము వాళ్ళకి వాలంటీర్గా ఉంటాము, ఇంతమంది పిల్లలు ఇక్కడి నుంచి ఖమ్మం నుంచి వచ్చారు అంటే వాళ్ళకి మేము వాలంటీర్స్గా ఉంటామని చరణ్కి తెలిసిన చాలామంది పిల్లలు, ఆర్కే న్యూస్లో పనిచేస్తున్న చరణ్ గారి ద్వారా చాలామంది పిల్లలు వాలంటీర్స్కి వచ్చి 3 days నుంచి ఆ పిల్లల బర్డెన్ అంతా వాళ్ళు తీసుకుని ప్రతి ప్లేస్ తీసుకెళ్ళి చూపించి చాలా ఆ పిల్లలతో వాళ్ళు ఎంజాయ్ చేశారు, పిల్లలు ఎంజాయ్ చేసేలాగా వాళ్ళు చూడగలిగారు. ఇలాగా హెచ్ఐవితో ఎయిడ్స్తో బాధపడుతున్న పిల్లలకి మనం చేసే సహాయం ఫైనాన్షియల్గా కావచ్చు, లేదా వాళ్ళకి ఆనందం కలిగించే విషయం కానీ మనము చేయటం వలన మనకు ఆత్మతృప్తి, ఎవరికి ఎంత పెట్టామా, ఎంత తిన్నామని, ఎంత సంపాదించామని కాదు, కానీ ఆ పిల్లలు ఆనందంగా వాళ్ళ ఆనందాన్ని చూసినప్పుడు మనం చాలా మంచి పని చేసామనే తృప్తి కలిగింది. అది నేను పిల్లల నుంచి నేను పొందగలిగాను. ఖమ్మం హ్యాపీ హోమ్ ఆర్ఫనేజ్ చిల్డ్రన్ సిటీ సందర్శనకు వచ్చిన సందర్భంగా సర్కస్ ఎగ్జిబిషన్ ఫ్రీ సందర్శన ఏర్పాటు చేసి వారి మానసిక ఉల్లాసానికి తన వంతు కృషి చేసిన రఫీక్ గారు మనతో ఉన్నారు. అతనితో మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్కారం. ఎందుకు ఫీల్ వచ్చిందంటే మా ఎగ్జిబిషన్ సర్కస్లో చాలామంది లక్షలు వచ్చి డబ్బులు ఖర్చు పెట్టి వెరైటీ పిల్లర్స్, పేదోళ్ళు, హై పీపుల్స్ చాలామంది వచ్చి వెళ్ళిపోతారు. కానీ ఈసుంటి పిల్లలకి ఎవరు చూడరు, ఎవరు పోయి అడగరు, ఎందుకు వచ్చా, జరిగింది, ఏం అట్లా అయిందంటే నేను చూశాను వాళ్ళ కళ్ళులా, అరే ఇది